జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. కళ్యాణి, ఏంటమ్మా ఇద్దరూ ఉన్నట్టుండి బయటికెళ్లారు? చిన్న పని మీద బయటికి వెళ్ళామమ్మా. కానీ ఏమైందమ్మా? ఎలా చెప్పాలో తెలియడం లేదమ్మా. అంత చెప్పకూడని విషయం ఏముంది? అది అది శౌర్య, ఏమైంది? కళ్యాణ్ ఏదో చెప్పటానికి ఆలోచిస్తుందేంటి? ఈ విషయం బయటికి చెప్పాలో లేదో తెలియట్లేదమ్మా. అదేంటి ఇద్దరూ ఒకే మాట మీదున్నారు? ఏముంది కవర్లో? శౌర్య, ఏంటిది? ఈవిడితో మీ నాన్న? వద్దుమా, పెద్దగా మాట్లాడుకో. ఎవరైనా విన్నారు అంటే గొడవ అవుతుంది. ఏమిటమ్మా, ఏమిటి కళ్యాణి, ఏదో గొడవ అవుతుంది అంటున్నావు? ఆస్తి పేపర్ల మీద సంతకం పెట్టనుంది కదా, దాని గురించే అయి ఉంటుంది. దాని గురించి కాదమ్మా. మరి అమ్మా వద్దు. ఏమిటి కళ్యాణి, మాతో చెప్పకూడని విషయాలు కూడా ఉన్నాయా ఈ ఇంట్లో? విని మీరు తట్టుకోలేరులే అమ్మమ్మ. ఏంటి శౌర్య, ఏంటి మీరు మాట్లాడేది? ఏం లేదులేండి తాతయ్య. ఇవ్వమ్మా. కళ్యాణి, ఏమిటది? ఆస్తి కాగితాల మీద సంతకాలు పెట్టను అన్నావు. ఇప్పుడు చూస్తే అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నావు. ఏమిటమ్మా, ఎందుకు కొత్తగా ప్రవర్తిస్తున్నావు? ఏం లేదు నానమ్మా. ఏమీ లేనప్పుడు చెప్పడానికి ఏమైందమ్మా? దయచేసి ఏం అడగండి. ఏమిటి ఏమిటి ఏమి అడగండి? ఇంట్లో పెద్దవాళ్ళం, మా మాట కాదని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు. ఏ విషయమైనా మాతో చెప్పకుండా ఏం చేద్దామని? అమ్మా, కళ్యాణిని అపార్థం చేసుకోవద్దు. అర్థం చేసుకునే తప్పు చేశామనిపిస్తుంది. అందరూ సంతకాలు చేస్తున్నా నేను చెయ్యను అంది. కారణం ఏమిటి అంటే చెప్పలేదు. ఇప్పుడేదో జరిగింది, అది చెప్పకుండా దాస్తుంది. బయట పెట్టడం మంచిది కాదని దాచిపెడుతున్నాం అమ్మమ్మ. బయట పెట్టకూడని విషయం ఇప్పుడు ఏం జరిగిందిరా? ఏం లేదు తాతయ్య. కళ్యాణి, పిలుస్తుంటే లెక్క చేయకుండా వెళ్ళిపోతావే, ఏమిటది? ఇలా ఇవ్వు, నానమ్మా. ఇవ్వు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.